జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై ముఖాముఖి కార్యక్రమం గుంటూరు రామన్నపేటలోని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ సంకల్పంతోనే పోలీసు సంస్కరణలు సాధ్యమవుతాయని అన్నారు. ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ఎన్నికల మేనిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు చేర్చేలా చేయాలని చూడాలని అన్నారు. నేడు జైళ్లలో మగ్గుతున్న లక్షలాది మందిలో 85% పైగా విచారణ ఖైదీలుగా ఉన్నారని, 95% పేద వర్గాలే ఉన్నారని చెప్పారు. న్యాయస్థానాలు రెట్టింపు చేయడం ద్వారానే న్యాయాన్ని అందరికీ త్వరితగతిన అందించగలుగుతామన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, కన్నా మాస్టర్, ఆలా వెంకటేశ్వర్లు, కొరివి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా వాడుకుని వాళ్ళతోటి చేయించరాని పనులన్నీ చేయించారు. ఎంతోమంది అమాయకుల్ని జైళ్లలో పెట్టడం, అకారణంగా వేధింపులకు గురి చేయడం, అసలు నేరాలే కాని వాటిని నేరాలుగా చిత్రీకరించడం, ప్రతి చట్టాన్ని ఆయుధీకరించడం, వెపనైజింగ్ ఎవ్రీ లా, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చేశారు. చట్టాలని, పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆశిస్తూనే ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం, అందులో ప్రధాన భాగమైనటువంటి పోలీసు వ్యవస్థలో జరిగిన విధ్వంసాన్ని రికార్డు మీదకు తీసుకొచ్చి దానికి కారకులైన వారందరినీ చట్టపరంగా, డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను, నాతో పాటు ఇక్కడ కలిసినటువంటి బుద్ధిజీవులు అందరం కూడా దలుచుకున్న స్టేషన్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్. నేను రాత్రి ఆ సినిమా చూశాను, ఫ్యామిలీ టూరిస్ట్ అని చెప్పేసి. అందులో ఒక పోలీస్ ఆఫీసర్, సిఐ లెవెల్ అతను. ఆ పాత్ర చూశాక, అంటే మీరు కొంతమంది చూసి ఉండొచ్చు, ఆ పాత్ర చూసే పోలీసులందరూ ఎలా ఉంటే బాగుండు అనిపించింది అన్నమాట. అది మీరు చూశాక మీకు అర్థమవుతుంది. సార్ని నేను అడగదలుచుకుంది ఏంటంటే, క్షేత్రస్థాయిలో సాధారణ మనిషి పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, పోలీస్ స్టేషన్కి అంటే ఎస్ఐ, కానిస్టేబుల్ అనొచ్చు. పోలీస్ స్టేషన్ నాది లేదా మాది అని ఏ మనిషి అక్కడికి వెళ్తలేదు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాం అంటే ఏదో పుల్ నోట్లో తలపెట్టినట్టు ఫీల్ అవుతుంది. ఓ సంవత్సరం క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక లెక్చరర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. 10 కాసులు బంగారం పోయింది. ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ బంగారం పోయింది, నేనేం చెప్పానంటే పట్టాపురం స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, నేను సిఐతో మాట్లాడు. సార్ స్టేషన్కి వెళ్ళాలని చాలా భయంగా ఉంది సార్, మీరు రెండు ఒకసారి నన్ను తీసుకెళ్ళాలి అంటే. ఒక లెక్చరర్గా చదువుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తా భయపడుతున్నాడు. నేను సార్ని అడిగేది ఒకటే, సార్ మిగిలిన రిఫార్మ్స్ ఇది, ఈ పోలీస్ స్టేషన్ని ఒక మానవీయ కోణం, ఇది మాది అని సాధారణ మనిషి అనుకునే కోణం ఒకటి డెవలప్ కావాలి. ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్కి పెద్ద క్వాలిఫికేషన్స్ లేవు, వీళ్ళు కొద్దిగా రాటిన్గా, అంటే రాటిన్ అంటే కొద్దిగా ఓ పెద్ద చర్చ జరుగుతూ ఉంది. బలప్రయోగం జరగకుండా, కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా నేరాలని బయటికి తీసుకురాలేము. కాబట్టి ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ, ఇది తప్పు కాదనేటువంటి వాదన ఒకవైపు. మరొకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతంగా పెరిగిన నేటి పరిస్థితుల్లో ఆధునిక పద్ధతులను ఉపయోగించి సీసీ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు, రకరకాల పరికరాలను ఉపయోగించి నేరాలని కనిపెట్టవచ్చు, రుజువు చేయొచ్చు, శిక్ష విధించవచ్చు అనే అభిప్రాయం మరొక వైపున కొనసాగుతూ ఉంది. కానీ భారతదేశంలో
పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని చూస్తే సాయంత్రం పూట ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే దాదాపు 180-90 మంది అతి పేదలు ఉన్నారు. వారు ఎస్టీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు. అట్నే జైల్లో మగ్గుతున్న వాళ్ళని చూస్తే విచారణ పూర్తి కాకుండా కూడా మగ్గుతున్న వాళ్ళు కొన్ని వేల మంది అతి పేదలు కనపడుతూ ఉంటారు.